శిశువుల అమ్మకం వ్యవహారంలో షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి. విజయవాడలో సరోజిని సహా 5గురిపై కేసు ఫైల్ అయింది. ఇక తెలంగాణలో చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో కింగ్ పిన్ బంధన కోసం గాలిస్తున్నారు రాచకొండ పోలీసులు. ఇప్పటికే 14 మంది నిందితులను అరెస్ట్ చేసి 4 చిన్నారులను రెస్క్యూ చేశారు. పిల్లలకు చాక్లెట్ అంటే ఇష్టం, కానీ చిన్నారులను చాక్లెట్లలా అమ్మేస్తున్నారు. పుట్టగానే అమ్మ పొత్తిళ్ల నుంచి ఎత్తుకెళ్లే బూచాళ్లు కొందరైతే నమ్మించి అమ్మను వంచించి పిల్లలను అంగడి సరుకులను చేస్తున్నారు మరికొందరు. పిల్లలు మారం చేస్తే అమ్మా దొంగ అంటాం, కానీ అమ్మాయి అయి ఉండి అమ్మతనానికి మచ్చ తెస్తున్నారు. ఇదిగో ఇలాంటి కిలేడీలు. బలగం సరోజిని ఫ్రమ్ బెజవాడ. ఈ శాల్తీ ట్రాక్ రికార్డ్ చూస్తే గజగజలాడాల్సిందే. పిల్లలు లేరనే బెంగతో ఉన్న వాళ్లను టార్గెట్ చేస్తుంది సరోజిని అంటీ. కంటేనే అమ్మ అని అంటే ఎలా? క్యాష్ కొడితే అమ్మాయి అంటే అమ్మాయిని, అబ్బాయి అంటే అబ్బాయిని తెచ్చిస్తామని ట్రాప్ చేస్తారు. దత్తత ఇప్పించే పూచి మాది అంటూ పిల్లలు లేని దంపతుల ఎమోషన్స్ ను క్యాచ్ చేసుకుంటారు. మరి పిల్లల్ని ఎక్కడి నుంచి తెస్తారు? కుదిరితే ఎత్తుకొస్తారు, లేదంటే నిరుపేదల కడుపు కొడుతూ కొనుక్కు వస్తారు. ఢిల్లీ, గుజరాత్ సహా నార్త్లోని పలు రాష్ట్రాల నుంచి పిల్లలను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో విక్రయిస్తున్నారు. సరోజిని ముఠాకు విజయవాడ పోలీసులు చెక్ పెడితే చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో 14 మందిని అరెస్టు చేశారు రాచకొండ పోలీసులు. ప్రధాన నిందితురాలు వందన కోసం గాలింపు చేపట్టారు. విజయవాడ సితారా సెంటర్కు చెందిన 31 ఏళ్ల సరోజిని మరో 5 మహిళలతో కలిసి ముఠా కట్టింది. ఈ గ్యాంగ్ ఇప్పటి వరకు 19 మంది చిన్నారులను విక్రయించినట్టు తేల్చారు విజయవాడ పోలీసులు. ఒక్కో చిన్నారిని ₹1,00,000 కొని 6 లక్షలకు విక్రయిస్తున్నట్టు దర్యాప్తులో బయటపడింది. సరోజినిపై ఏపీ, తెలంగాణ సహా ముంబైలోనూ కేసులున్నాయన్నారు. బలగం సరోజిని అనే ఈమె అంతకుముందు కూడా కొన్ని ఇటువంటి అఫెన్సెస్లో చైల్డ్ ట్రాఫికింగ్ అఫెన్సెస్లో ఉంది. చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అక్రమంగా విక్రయించినట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు 3 మనము రెస్క్యూ చేశాం. ప్రకాష్ నగర్ ఏరియాలో ఈ 3 పిల్లల్ని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. మరొక 4 పిల్లలు వివిధ ప్రాంతాల్లో ఈమె అమ్మేసినట్టు తెలుస్తూ ఉంది. వారిని కూడా రెస్క్యూ చేయడానికి మా పోలీస్కి దగ్గరికి తీసుకొని వచ్చి స్వాధీనపరచుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. దాని మీద స్పెషల్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి. ఇక గంజాయి మాఫియా బెండు తీస్తున్న రాచకొండ పోలీసులు చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో ఇప్పటి వరకు 14 మందిని అరెస్టు చేశారు. కుత్బుల్లాపూర్కు చెందిన కృష్ణవేణిని ప్రధాన నిందితురాలిగా గుర్తించారు. మెడికల్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తున్న ఆమె తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని నెలల పసికందులను నార్త్ నుంచి తెప్పించి పిల్లలు లేని వారిని వెతికి వారితో బేరసారాలు చేసి విక్రయించడం మొదలు పెడుతున్నట్లు తేల్చారు. ఆడ శిశువును 2.5 లక్షలకు, మగ శిశువును 4.5 లక్షలకు విక్రయించినట్టు గుర్తించారు. వీళ్ళంతా మంత్ ఓల్డే ఉన్నారు. 28 ఫిబ్రవరి 28 జనవరి నాడు వచ్చిన బేబీ వీళ్ళంతా కూడా అంటే జస్ట్ బోర్న్ 3-4 డేస్లో ఉన్న పిల్లల్ని దూర ప్రాంతం నుంచి ప్రయాణంలో తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. కీలక నిందితులను అరెస్టు చేసిన పోలీసులు 4 చిన్నారులను రెస్క్యూ చేసి కాపాడారు. ప్రధాన నిందితురాలు వందనను అదుపులోకి తీసుకునేందుకు గుజరాత్కు స్పెషల్ టీమును పంపారు. కృష్ణవేణి, దీప్తిని కస్టడీలోకి తీసుకునేందుకు ఎల్బీ నగర్ కోర్టులో పిటిషన్ వేయడానికి సిద్ధమయ్యారు చైతన్యపురి పోలీసులు. బూచాళ్లు ఎక్కడో కాదు, సరోజిని, వందన, కృష్ణవేణి, దీప్తి వీళ్లలానే జనం మధ్యలోనే ఉంటారు. ఇలాంటి దొంగలు ఉంటారు కాబట్టే మీ పిల్లలు జాగ్రత్త. ముద్దు చేసి ఎత్తుకెళ్లొచ్చు, మాయమాటలు చెప్పి పిల్లల్ని మాయం చేయొచ్చు, పిల్లలు లేరనే లోటు తీరుస్తామని నమ్మించి ట్రాప్ చేయొచ్చు. ఇలాంటోళ్ళ మాటలు నమ్మితే డబ్బు పోవడం మాత్రమే కాదు, చైల్డ్ ట్రాఫికింగ్ కేసులో శిక్ష తప్పదు. తస్మత్ జాగ్రత్త.